మొదటి పత్రికలో 6వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. 6వ అధ్యాయానికి వెళ్లే ముందు 5వ అధ్యాయంలో ఆఖరి 4 వచనాలు ఒకసారి చూసుకొని ముందుకు వెళ్దాం. 5వ అధ్యాయంలోని ఆఖరి 3 వచనాలు చదువుతున్నాను. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయి యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదు అని మీకు రాయుచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఇది కొరింథీ సంఘంలో మరి అపవిత్రంగా జీవిస్తూ సంఘంలోనే ఉంటూ మేము సంఘస్థలంగా పిలువబడాలని కోరుకుంటున్నాము అని చెప్తున్నారు. కానీ వారు అలవాటు చొప్పున పాపం చేస్తున్నారు. అప్పుడప్పుడు ఎప్పుడో జారిపోయి పడిపోయి పశ్చాత్తాపం పొంది దేవుని యొక్క సమక్షంకి వెళ్ళి కృపను కోరుకొని తిరిగి తమ జీవితం బాగు చేసుకునే వారు కాదు. గాని వారు అలవాటు చొప్పున తిట్టుబోతులు, త్రాగుబోతులు, విగ్రహారాధికులు, లోభులు, జారులు, దోచుకుని వారు కనుక అటువంటి వారు సహోదరుడని చెప్పుకుంటే కనుక అటువంటి వారిని ఉండనివ్వద్దు. ఎందుకంటే వారు పులిసిన పాత పిండి, మొత్తం ముద్దంతయు పులి చేస్తారు కనుక ఆ పాత పులిపిండి తీసి పారవేయుడి అని చెప్పి ఆ సందర్భాన్ని కొరింథీయులకు ఉపదేశించి ముగించాడు. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒక క్రొత్త అంశాన్ని పౌలు తీసుకొని వారికి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? మొదటి ప్రశ్న. ఒక ప్రశ్న వేస్తున్నాడు కొరింథీ సంఘానికి. మీలో అంటే మీ సంఘంలో, కొరింథీ సంఘము 3 సంవత్సరముల బేబీ. ఎందుకంటే వారందరూ కూడా ప్రభువుని తెలుసుకుని ప్రభువులో నడవడం ప్రారంభించి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో వారికి అన్ని ఇన్స్ట్రక్షన్ ఒక 18 నెలలు వారికి బోధించి పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఎల్డర్స్, లీడర్స్ ని అక్కడ స్థాపించాడు. అయితే వారి జీవన గమనంలో వారికి ఒకరి మీద ఒకరికి వ్యాజ్యం వస్తున్నప్పుడు అని ఒక మాట చెప్పాడు. అంటే సంఘములో ఉన్నవారే ఒకరి మీద ఒకరికి ఏదో ఒక గొడవ వచ్చింది, ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ అనుకుందాం, లేకపోతే ఏదో ఒక వ్యాజ్యం వచ్చింది, డిబేట్ వచ్చింది, గొడవ వచ్చింది. ఆ గొడవ తీర్చుకోవడానికి ఆ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? అంటే సంఘములోంచి బయటికి వెళ్ళి ఈ లోకంలో ఉండే వారి దగ్గర లాయర్స్ గాని, కోర్ట్ గాని, జడ్జ్ గాని ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ బయట ఉన్నవారన్నమాట అనీతిమంతులు. అనీతిమంతులు అంటే ఎవరు? లోకంలో ఉన్నవారు. ఎవరైతే దేవుని సంఘములో లేరో వారందరూ అనీతిమంతులే. అటువంటి అనీతిమంతులైన లోక సంబంధమైన న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి ఇష్యూ ఎవరి దగ్గర జరుగుతుంది? ఇద్దరు సంఘస్థులు, ఇద్దరు విశ్వాసుల ఏదో ఒక ఇష్యూ వచ్చింది. ఎందుకు వచ్చింది అని తర్వాత ఆలోచిద్దాం. దాని గురించి తర్వాత వద్దాం. వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు మీ సంఘములో పెద్దలున్నారు, మీ సంఘాన్ని నడిపించే కాపరున్నాడు, పెద్దలున్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఆ వ్యాజ్యాన్ని మీరు ముగించుకోవాలి. కానీ సంఘము బయటికి తీసుకువెళ్ళి లోకస్తులైన, పాపులైన, నీతిమంతులైన న్యాయాధిపతులకి కోర్టులకు వెళ్తారా మీరు? అలా తెగిస్తున్నారా అన్న ఒక ప్రశ్నతో ఆ కొత్త అంశాన్ని పౌలు ప్రారంభించాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? ఒక మర్మము చెప్తున్నాడు వారికి. దేవుని యొక్క బిడ్డలైన వారు, విశ్వాసులైన వారు లోకానికే తీర్పు తీర్చే ఒక ధన్యత దేవుడు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు కాదది. మనం ఇప్పుడు లోకంలోకి వెళ్ళి అందరినీ నా దగ్గరికి రండి, నేను మీ వ్యాజ్యం తీరుస్తాను అంటే ఎవరు పట్టించుకోరు నిన్ను నన్ను. వారు ఏమంటారంటే మాకు లాయర్లు ఉన్నారు, కోర్టులు ఉన్నారు, మేము తీసుకుంటాం, నువ్వెవరివి, క్రైస్తవుడివి అంటారు నిన్ను నన్ను. కానీ ఇక్కడ మర్మం ఏమిటి అంటే పరిశుద్ధులు అంటే దేవుని యొక్క బిడ్డలు, ప్రభువునందు విశ్వసించిన వారు లోకమునకు తీర్పు తీర్చుదురు. ఫ్యూచర్ టెన్స్. తీర్చుదురని మీరు ఎరుగరా? ఎప్పుడు జరగబోతుంది ఇది? దేవుడి ప్రపంచాన్ని, ఈ లోకాన్ని 1000 ఏండ్లు పరిపాలిస్తున్నప్పుడు ప్రపంచంలో న్యాయం జరిగించేది ఎవరో తెలుసా? నీవు, నేను, దేవుని యొక్క పరిశుద్ధులు. మనం లోకానికే తీర్పు తీర్చబోతున్నాం. మనం అన్ని కూడా సక్రమముగా ఈ లోకంలో జరగడానికి మనమే సాధనాలుగా
ఉంటాం ఒక రోజు. దేవుడు అటువంటి ధన్యత మనకి ఇవ్వబోతున్నారు. అంటే అటువంటి కెపాసిటీ మనకి ఇస్తున్నప్పుడు ఫ్యూచర్‌లో, ఇప్పుడు సంఘములో మీకు మీరు వ్యాజ్యం తీర్చుకోలేరా? ఆ చిన్న పాయింట్ మీకు అర్థం కాలేదా? అని ఆ కొరింథీయులకు సంఘంలో ఉన్న వారికి చెప్తున్నాడు. మీ వలన లోకమునకు తీర్పు జరుగవలసి ఉండగా, ఫ్యూచర్ టెన్స్ వెయ్యేండ్ల పరిపాలన. ఇప్పుడు రైట్ నౌ మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఒకరోజు మీరు ప్రపంచాన్నే తీర్పు తీర్చే ధన్యతలోకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు సంఘములో మీలో ఉన్న చిన్న చిన్న వ్యాజ్యాలు మీరు తీర్పు తీర్చుకోలేరా? ఎందుకు మీరు అనీతిమంతుల దగ్గరికి కోర్టుకి ఎక్కుతున్నారు మీరు? అది కూడా ఇష్యూ ఎక్కడ? విశ్వాసికి మధ్య. సరే. ఆ పాయింట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు పౌలు. ముందు చూద్దాం. ముందుకు వెళ్లి మళ్ళీ వెనక్కి రావాలి మనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఇంకొక మర్మము. ఒక మర్మం ఏమిటి? మనం లోకానికే తీర్పు తీరుస్తున్నాం మనము. ఇంకొకటి మనము ఫ్యూచర్‌లో మళ్ళీ దేవుడిచ్చి ఇంకొక ధన్యత ఏమిటంటే, దేవదూతలకు తీర్పు తీర్చుదుము. మరి ఇది ఎప్పుడు జరగబోతుంది? మనకైతే తెలియదు. ఆ సమయము, సందర్భము దేవుడు చెప్పలేదు గానీ, అటువంటి ఒక స్థానములో పరిశుద్ధులందరిని కూడా ఉంచుతాను నేను అని చెప్పి పౌలుకి చెప్పారు దేవుడు. అదే మాట పౌలు మనందరికీ చెప్తున్నాడు. రెండున్నాయి. ఒకటి, లోకమునకి మనము న్యాయాధిపతులుగా తీర్పు తీర్చబోతున్నాము. ఇది జరగబోతుంది. అది 1000 ఏండ్ల పరిపాలన మనకు ఆల్రెడీ తెలుసు. దేవదూతలకు కూడా తీర్పు తీర్చుదుమని ఎరుగరా? మరి దేవదూతలకి వ్యాజ్యం ఉంటుందా తీర్పు తీర్చడానికి? ఎందుకంటే వ్యాజ్యం ఉంటే వారు పడిపోయిన దేవదూతలు అవ్వాలి. మరి ఏ దేవదూతల గురించి మాట్లాడుతున్నారు దేవుడు? పరిశుద్ధమైన దేవదూతల గురించి మాట్లాడుతుంటే గనుక మరి వారికి వ్యాజ్యం ఉంటుందా? ఉండదు. కానీ దేవదూతలకు కూడా మనము ఒక నిర్ణయము తీసుకొని వారి మీద ఒక నిర్ణయం తీసుకునే అధికారం మనకి ఫ్యూచర్‌లో ఇవ్వబోతున్నారు. మనం మహిమ శరీరంలో ఉన్నప్పుడే జరుగుతుంది. ఇప్పుడు కాదు. ఇప్పుడు మనకి దేవదూతలు మనకంటే పైగా చేయబడినవారు. కీర్తనల ప్రకారం, గ్రంథం ప్రకారం మానవుడిని దేవదూతల కంటే క్రొద్దిగా కిందగా మనల్ని చేసి ఉన్నారు. అయితే ఒకరోజు మనము మహిమ శరీరములో ప్రభువుని చేరుకున్న తరువాత నిత్యత్వములో దేవుని యొక్క సంకల్పములో దేవదూతలకు కూడా మనము న్యాయము చెప్తాము. లేకపోతే ఒక నిర్ణయం వారి మీద నిర్ణయం తీసుకొని వారికి ఒక పని అప్పగించే ఒక అధికారం మనకి దేవుడు ఇవ్వబోతున్నారు. కానీ కాంటెక్స్ట్ ఎందుకు తీసుకొచ్చాడు పౌలు? ఫ్యూచర్‌లో జరగబోయే ధన్యత మీరు గమనించండి. దేవుడు మీకు యోగ్యత ఇచ్చారు. ఆ యోగ్యత రేపు ఫ్యూచర్‌లో లోకమునకు, దేవదూతలకు కూడా తీర్పు తీర్చబోతున్నారు మీరు. అటువంటప్పుడు సంఘములో ఇప్పుడు లోకపరంగా మీ చిన్న చిన్న విషయాలకి మీరు తీర్పు తీర్చుకోలేరా? అంటే దాన్ని సెటిల్ చేసుకోలేరా? జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా! ఫ్యూచర్‌లో నిత్యత్వములోనే మీరు మహిమ శరీరంలో లోకానికే, దేవదూతలకే తీర్పు తీర్చే యోగ్యత కలిగిన వారుగా దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ మీకు ముద్ర వేసినప్పుడు, ఇప్పుడు ఇంకా ఫ్లెష్‌లో ఉండగా, ఈ భూమి మీద ఉండగా, జీవన సంబంధమైన సంగతులను గూర్చి, ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా! అది ఈజీ కదా! మీకు. చాలా సులువు కదా! మరి అది వదిలివేసి మీలో ఏమన్నా వ్యాజ్యం వచ్చినప్పుడు సంఘములోనే దానికి వ్యాజ్యాన్ని తీర్చకుండా బయటికి అనీతిమంతుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? కోర్టుకి ఎందుకు లాక్కుంటున్నారు? విశ్వాసిని కోర్టుకి ఎందుకు లాగుతున్నాడు? బయట ఉన్న వారితో న్యాయము కోసం ఎందుకు ప్రాకులాడుతున్నారు? 4వ వచనం. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల, ఒకవేళ ఈ లోకంలో ఉన్న విషయాల్లో ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్, ఏదో ఆస్తి యువతల వ్యక్తి అవతల వ్యక్తి తీసుకోవడమో, ఏదో ఒక వ్యాజ్యము మీకు కలిగిన ఎడల, ఒకవేళ ఇన్ కేస్ అంటున్నాడు. ఎందుకంటే అవి జరిగే అవకాశం ఉంది కాబట్టి, మీరు ఇంకా ఫ్లెష్‌లోనే ఉన్నారు. మీరు ఇంకా ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగే బిహేవ్ చేస్తున్నారని ఆల్రెడీ చెప్పాడు కదా! మనకు 2, 3 అధ్యాయాలు ఏం చెప్పాడు? మీరు శరీర సంబంధులే, ఇంకా మీరు చిన్న పిల్లలే, ఇంకా పాలు త్రాగువారే. అటువంటప్పుడు వారి బిహేవియర్‌లో ఇంకా మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, పరిపక్వత లేకపోవడం వలన వారు ఇంకా లోక సంబంధుల వల్లే బిహేవ్ చేసినప్పుడు వ్యాజ్యం వచ్చే అవకాశము ఉన్నది. సో, అందుకని ఏమంటున్నాడు? ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో
తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? బయట నుంచి పిలుచుకొచ్చి లాయర్లని వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ ఇష్యూ జరుగుతుంది మీరు తీర్చండి అంటారా మీరు? లేకపోతే సంఘ పెద్దల దగ్గరికెళ్ళి దేవుడి యోగ్యత కలిగించిన వారి దగ్గరికెళ్ళి ఆ వ్యాజ్యాన్ని తీర్చుకుంటారా మీరు? ఆ కామన్ సెన్స్ లేదా మీకు? ఇంగిత జ్ఞానం లేదా? అని కొరింథీ సంఘానికి, తద్వారా లోకములో ఉన్న సంఘం అంతటికి పౌలు ఈ ఉపదేశము, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ముందుకు వెళ్దాం. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? మళ్ళీ చెప్తున్నాను నేను మిమ్మల్ని మీ మీ జ్ఞానాన్ని నేను ఇగ్నైట్ చేద్దామని, సిగ్గు రావాలని చెప్తున్నాను అంటే ఏంటంటే మీరు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే మీకు అర్థం అవుతుంది. మీ మధ్యలో వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు లేడా? ప్రపంచంలో ఉన్న జ్ఞానము కంటే మనకు దేవుడిచ్చిన జ్ఞానం అత్యధికమైనది. లోకము దృష్టిలో వెర్రితనమైన ఈ వెర్రితనము లోక జ్ఞానము కంటే గొప్పది అని చెప్పి పౌలు ఆల్రెడీ చెప్పాడు. సో మీలో దేవుని జ్ఞానం వల్ల అనేక మంది ఉన్నప్పుడు, మీలో ఒక వ్యాజ్యం వచ్చినప్పుడు దాన్ని తీర్చగల బుద్ధిమంతులు లేడా? ఉన్నారు. మీరు గ్రహించటం లేదు మీరు. సో అది మీలోని ఫాల్ట్. అది మీరు గమనించి మీరు సరిదిద్దుకోవాలి అని కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ వ్యాజ్యం అనేవి వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళ బిహేవియర్. ఆ బిహేవియర్ ఎందుకు అలా ఉంది ఇప్పుడు చెప్తున్నాడు 6వ వచనం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. మీరు అసలు వ్యాజ్యం ఏమైనా వస్తే వెంటనే తీర్చేసుకోవాలి. మీ అంతటా మీరే సర్దుకున్నారు. మీలో ఉన్న సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ వ్యాజ్యాన్ని ఇమ్మీడియట్ గా సెటిల్ చేసుకోవాల్సింది పోయి, మీరు ఒకరి మీద ఒకరే, ఇద్దరు సహోదరులే, సహోదరుని మీద సహోదరుడు వ్యాజ్యం ఆడుచున్నాడు. అంతేకాకుండా ఎక్కడ వ్యాజ్యం ఆడుతున్నారు? వెళ్ళి మీరు లోకస్తుల ఎదుట దాన్ని బయటికి తీసుకెళ్తున్నారు. అవిశ్వాసుల ఎదుట అంటే ఇప్పుడు లోకంలో లాయర్ దగ్గరికి వెళ్ళినా, కోర్టు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినట్టు? అక్కడ అవిశ్వాసులు. అక్కడ ఎవరు విశ్వాసులు ఉండరు. అక్కడ ఒకరిద్దరు ఉన్నా కూడా అది నెగ్లిజిబుల్. సో కోర్టుకి వెళ్ళాను, నేను లాయర్ దగ్గరికి వెళ్ళాను, ఈడ్చాను అంటే అర్థం ఏమిటి? ఆల్రెడీ లోకస్తుల దగ్గరికి సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క చిన్న ఇష్యూ బయటకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. వారి ముందు వ్యాజ్యమాడుచున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు అసలు విషయం. అసలు ఎందుకు ఇందాక కలిగిన ఎడల అనే మాట చెప్పాడు అంటే, అసలు మీలో వ్యాజ్యం అనేది ఉండకూడదు. మీరు పరిపక్వత కలిగిన విశ్వాసులైతే అసలు ఒకని మీద ఒకడు వ్యాజ్యం ఆడుట మీలో ఇప్పటికే కేవలం లోపము. నేను ఎందుకు స్టార్ట్ చేశాను? నేను మీ వ్యాజ్యం తీర్చుకోవడానికి సంఘస్థుల దగ్గరికి వెళ్ళట్లేదు అన్న స్టార్ట్ చేశాను. కానీ అది నేను ఒక కన్సెషన్ ఇచ్చాను మీకు. ఎందుకంటే మీరు ఇంకా అపరిపక్వతలో చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి, వ్యాజ్యములు వచ్చే అవకాశం ఇస్తున్నారు కాబట్టి, ఒకవేళ వచ్చేస్తే గనక అట్లీస్ట్ అక్కడ ఉన్న సంఘస్థుల దగ్గరే తీర్చుకోండి. కానీ అసలు విషయం ఏమిటంటే, మీ లోపం ఏంటంటే, అసలు వ్యాజ్యం ఎందుకు ఉండాలి అసలు? ఒకని మీద ఒకడు వ్యాజ్యం అవడం మీలో ఇప్పటికే కేవలం లోపం. ఎందుకు వస్తుంది ఆ వ్యాజ్యము? ఎవరో ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి అన్యాయం చేశాడు. అన్యాయం అనేది ఏ రకంగానే ఉండొచ్చు. అతని ఎద్దు తీసుకోవచ్చు, అతని యొక్క ఆస్తి తీసుకోవచ్చు, ఏదన్నా లాక్కొని ఉండవచ్చు అన్యాయంగా. న్యాయంగా కాదు, అన్యాయంగా. అప్పుడు ఏమంటున్నాడు పౌలు? ఏమంటున్నాడు? మీలో పరిపక్వమైన విశ్వాసులుగా ఉంటే మీరు ఏం చేయాలి? మీరు సహించొచ్చు కదా అన్యాయాన్ని. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? నెక్స్ట్ వచనం చాలా ఇంపార్టెంట్ ఇది. దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? పాయింట్కి వచ్చేసాడు డైరెక్ట్ గా. ఎందుకంటే పౌలుకు తెలుసు అక్కడ ఉన్న వ్యాజ్యాలు ఎందుకు వస్తున్నాయో. అన్నిటికీ రూట్ కాజ్ ఏమిటి అంటే కవెట్యస్నెస్, అంటే దురాశ. ఎదుటి వ్యక్తికి నాకంటే ఎక్కువ ఉంది, ఆ వ్యక్తిది నాకు కావాలి. సో రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు? అన్యాయం చేసి దాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది డబ్బు అవ్వనివ్వండి, ఎద్దు అవ్వనివ్వండి, ఎదుటివాడి భార్యను అవ్వనివ్వండి, ఎనీథింగ్. కవెట్యస్నెస్. సో ఏం జరిగింది అక్కడ? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? విశ్వాసి మొదట లోక సంబంధమైన విషయాలైతే గనక అన్యాయాన్ని సహించాలి. అది నీతికి సంబంధించిన విషయాలైతే వెంటనే
సంఘ పెద్దల దగ్గరికి తీర్చుకోవాలి. రెండిటికి చాలా స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, మీలో ఇప్పటికే ఒకడితో ఒకడు వ్యాజ్యమాడుట కేవలము లోపము. ఇప్పటికే కేవలం అది లోపము. సో అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను, ఫిజికల్ బీయింగ్స్, ఫిజికల్ అసెట్స్ అపహరింపబడనిచ్చుట మేలు కాదా? పౌలు ఈ మాట ఎందుకు అన్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట గురించి ఇశ్రాయేలు ప్రజలకు, తన శిష్యులకు అందరినీ కూర్చోబెట్టి కొండ మీద ప్రసంగంలో ఈ మాట చెప్పారు. ఆ 4 వచనాలు ఒకసారి చదివి మళ్ళీ కొరింథీ పత్రిక వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుంచి 41 వరకు ప్రభువు ఏం చెప్తున్నారంటే, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఒకప్పుడు మీ హిస్టరీలో, చరిత్రలో ఎవరన్నా కన్ను తీస్తే ప్రతిగా వెళ్ళి వాడి కన్ను తీసివేయి, పన్ను తీస్తే పన్ను తీసివేయి, టిట్ ఫర్ టాట్. వాడు ఏ దుష్ట పని చేస్తే ఆ దుష్ట పని వాడికి చేయి అని చెప్పి లోకరీత్యా మీరు నేర్చుకున్నారు. ఇది విన్నారు కదా అంటే దేవుని వాక్యం కాదది. మీ చరిత్రలో లోకస్తులుగా మీరు నేర్చుకుని ఈ లోకం నేర్పించిన విధానం ఏమిటి? కంటికి కన్ను పంటికి పన్ను. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఆ దుష్టుని ఎదిరింపక అన్నది ఇంపార్టెంట్ వచనం. అది అండర్లైన్ చేసుకోవాల్సిన వచనం. ఎందుకు? దుష్టుడు హాని చేయడానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు బయట వ్యక్తి నీవేం చేయాలి? నువ్వు వాడిని ఎదిరించవద్దు. నువ్వు ఆ అన్యాయము అని చెప్పి, నువ్వెవరెవరా నాకు అన్యాయం చేస్తావు అని చెప్పి తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తే హాని ఎవరికి జరుగుతుంది? ఈ విశ్వాసికే జరుగుతుంది. సో దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. అంటే ఏం జరిగింది అక్కడ? అన్యాయాన్ని సహించాడు. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి, ఆ వ్యాజ్యం అనే మాట చూసారు అక్కడ, ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయి. ఇది ఎవరు? బయటివాడు. ఒక విశ్వాసి, ఒక అవిశ్వాసి. ఎందుకంటే బయటి వాళ్ళు వచ్చి, దుష్టుడు కదా వాడు, వచ్చి వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయి. ఇవి లోక సంబంధమైన సొత్తులు ఇవన్నీ కూడా. సో అన్యాయము సహించుట మేలు కాదా? నీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కాదా? ఆ మేలు అన్న మాట చూసారు కదా. మేలుకి ఆపోజిట్ ఏమిటి? హాని కదా. సో ఏం జరుగుతుంది? ఒకవేళ దుష్టుని ఎదిరిస్తే హాని జరుగుతుంది. ఈ వ్యాజ్యం వేసి అంగీ తీసుకున్న వాడికి, నా అంగీ నాకే కావాలి, నేనే ఉంచుకుంటాను, నీదే, అది న్యాయంగా నీదే. దేవుడు అది నీది అన్యాయం అతనిది అని అనట్లేదు, అది న్యాయంగా నీదే. కానీ అక్కడ ఆ అంగీ కోసం ప్రాకులాడితే నీకు అంతకంటే పెద్ద హాని జరగబోతుంది. ఆ అంగీ అనేది వదిలిపెట్టేయడం బెటర్. ఇది చాలా మందికి అర్థం కాని బోధ. ఇది చాలా మంది లాజికల్ గా అర్థం చేసుకుంటే, ఇదేంటి ఇలాంటి బోధ ఏంటి, దేవుడు ఏం చెప్పారు, అన్ని న్యాయంగా చూడాలి కదా, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా, మనం న్యాయ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి న్యాయం తెచ్చుకోవాలి కదా, చాలా లాజిక్ ఉంటుంది అందులో. కానీ దేవుని వాక్యము లాజిక్ తో సంబంధం ఉండదు. అది వెర్రితనం ఈ లోకానికి. అందుకనే అది వెర్రితనం. నేను చెప్పినా, ఎవరన్నా బోధించినా కూడా అది వెర్రితనముగా ఉంటుంది. కానీ అందులోని క్షేమము పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ద్వారా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుడు ఏమంటున్నారంటే, అంగీ కొరకు నువ్వు పోరాడితే అది నీ శరీరానికి, నీ ప్రాణానికే హాని వెళ్ళిపోతుంది. దుష్టుని ఎదిరించడానికి ట్రై చేస్తే, వాడు చెంప మీద కొడితే కొట్టించేసుకుంటే అక్కడ అయిపోతుంది. కానీ నువ్వు ఎదిరించడానికి ఇంకొక స్టెప్ వెళ్తే ఎక్కడ వెళ్తుంది? వెళ్ళి నీవు నీ ప్రాణాన్ని కోల్పోయే వరకు వెళ్ళిపోతుంది. ఒకడు ఫినిష్ చేస్తారక్క, ఒక్క నిమిషం. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. చూసారా, 3 ప్లేసుల్లో ఇది రిక్వెస్ట్స్ కాదు. దుష్టుని ఎదిరింపక నీ మీద వ్యాజ్యము వేసి
నిన్ను మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల మూడిట్లోనూ ఒక ఆస్పెక్ట్ ఉంది. ఎవరు గమనించని ఆస్పెక్ట్ అది. అదేమిటి అంటే అది అన్‌వాంటెడ్ ఫోర్స్ అది. అది ఎవరు రిక్వెస్ట్ చేయట్లేదు. నిన్ను చెంప మీద కొడతాను నేను ప్లీజ్ ఎలో చేస్తావా అని ఎవరు అడగట్లేదు అక్కడ. నీ అంగి నాకివ్వా ఒకటి నాకు అంగీ లేదు అని ఎవరు అడగట్లేదు అక్కడ. నాకు తోడు రావాలి ఒక్క మైలు నాతో వస్తావా అని ఎవరు అడగట్లేదు అక్కడ. ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ యాస్పెక్ట్. 3 ప్లేసుల్లో ఆ ముగ్గురు వ్యక్తులు బలవంతం చేస్తున్నారు. వాళ్ళు దుష్టులు వాళ్ళు. వాడు నేను చెంప మీద కొడతానని చెప్పేసి దుష్టత్వం ప్రయోగిస్తున్నాడు. బలవంతంగా కొడతానంటున్నాడు. బలవంతంగా అంగీకి తీసుకెళ్ళిపోతానంటున్నాడు. బలవంతం చేస్తున్నాడు దూరం ఒక మైలు రావాలి నువ్వు. నువ్వు నా బానిసవి. నువ్వు వస్తావా? సస్తావా అంతే. అంటే అది ఫోర్స్. అప్పుడు దేవుడు ఏమంటున్నారంటే అంగితో పాటు పై వస్త్రం ఇచ్చేసేయి. ఒక మైలు నడవమంటే 2 మైళ్ళు నడువు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కూడా కొట్టు. అక్క మీరు నోట్ చేసుకోండి. మనం ఎండ్‌లో అని డిస్కస్ చేద్దాం. సో, నేను ఫ్లోలో వెళ్ళిపోతాను ఈ రోజుకి. ఏమైనా పాయింట్స్ ఉంటే లాస్ట్‌లో డిస్కస్ చేసుకుందాం. రైట్. సో, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే ఒక్కసారి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అక్కడ. మత్తయి 5:39-47 చదివిన తర్వాత మనం 7వ వచనానికొస్తే ఒకని మీద ఒకడు ఇక్కడ ఏంటి కాంటెక్స్ట్ సందర్భం మారింది ఇక్కడ. ఇక్కడ విశ్వాసులు. అక్కడేమిటి ఒక దుష్టుడు బయటివాడు బలవంతం చేస్తున్నాడు. ఇక్కడ విశ్వాసుల మధ్యలోనే ఈ గొడవ జరుగుతుంది. సో ఒకని మీద ఒకడు వ్యాజ్యం ఆడుట మీలో ఇప్పటికే కేవలం లోపం. అసలు విశ్వాసులైన వారు ఎప్పుడు వ్యాజ్యం పెట్టుకోకూడదు. సులువుగా క్షమించగలిగే మనసు ఉండాలి. లోకపు సొత్తు అయితే గనక ఓకే అతను ఇంకా అపరిపక్వతలో ఉన్నాడు. దేవుడు చూసుకుంటాడని చెప్పి వదిలిపెట్టి వేయొచ్చు. కానీ మీరేం చేస్తున్నారు? మీరే అన్యాయం చేస్తున్నారని చెప్తాడు. నెక్స్ట్ వచనంకి వెళ్దాం. సో అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరించబడనిచ్చుట మేలు కాదా? 8వ వచనం. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు. ఎవరైతే పరిపక్వతతో ఆ వ్యాజ్యాన్ని సద్దుమణిగింప చేయాల్సి ఉన్నదో అసలు వ్యాజ్యమే రాకుండా చేయవలసి అన్యాయం సహిస్తే వ్యాజ్యమే ఉండదు. ఒకవేళ సొత్తు ఎవరో అపరిపక్వమైన ఎవరో ఎర్లీ బిలీవర్ అంటే కొత్తగా వచ్చిన విశ్వాసి ఆ పని చేసిన ఎడల అతని క్షమించేసి ఒక సొత్తే అపహరిస్తే వదిలివేస్తే గనక వ్యాజ్యమే ఉండదు. వ్యాజ్యం తీర్చాల్సిన పరిస్థితే ఉండదు. కానీ ఒకవేళ వ్యాజ్యం వస్తే మీరు సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళినా తీర్చుకోవచ్చు. కానీ మీరు రెండిటిని దాటి మీరు ఏం చేస్తున్నారు? వ్యాజ్యము చేస్తున్నారు మీరు. ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నారు. కొట్టుకున్న తర్వాత ఇష్యూ గొడవ పెద్దదైనప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? కొరింథీ సంఘమునకు బయట ఉన్న రోమా సామ్రాజ్యానికెళ్ళి అక్కడ ఉన్న న్యాయాధిపతులు తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి ఇదిగో ఈ వ్యక్తి నా ఆస్తిని దొంగిలించాడు, అన్యాయంగా తీసుకున్నాడు, నాకు తీర్పు తీర్చి ఇతనికి శిక్ష వేయి, నా ఆస్తిని నాకు తిరిగి ఇవ్వు. కానీ పౌలేమంటున్నాడు? అదేం పొగడట్లేదు. నువ్వు చాలా గొప్పగా నీ ఆస్తిని నువ్వు కాపాడుకోవడానికి న్యాయబద్ధంగా వెళ్ళావు అనేమి కమెంట్ చేయట్లే అక్కడ. అక్కడే ఆ డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే అవును కదా చక్కగా న్యాయబద్ధంగా న్యాయ వ్యవస్థకెళ్ళి న్యాయాధిపతులకు అప్పచెప్పి తన ఆస్తిని తెచ్చుకున్నాడు తప్పేముంది? ఇది లోకరీత్యా అయితే తప్పులేదు. కానీ ఇక్కడ సంఘం ఉన్నది దేవుని యొక్క సంఘం అది. దీని సంఘమునకు యజమాని దేవుడు, మనుషులు కాదు. కనుక సంఘములో జరుగుతున్నప్పుడు దేవునికి ఒక నిర్దిష్టమైన సంకల్పం ఉన్నది. ఒకటేమిటంటే సంఘము పరిపక్వతలోకి వెళ్ళాలి. సంఘము ఒకరికి వరకు ఒకరు ఎడిఫికేషన్ అంటే క్షమాభివృద్ధి కొరకు పాటుపడాలి. ఎవరో కొందరు తప్పు చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ నేర్చుకుంటూ ముందుకెళ్తారు. అందరూ పడుతూ ఉంటారు. అటువంటప్పుడు పరిపక్వతలో ఉన్నవారు దాన్ని క్షమించగలిగి ఉండాలి. ఎక్కడైతే పాపం వస్తుందో ఆ పాపాన్ని బయటికి తీసి పులిపిండిని బయటికి తీసి పారవేయాలి. అన్నిటికీ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు మళ్ళీ. ఈ విషయాలన్నీ లోక సంబంధమైన విషయాల గురించి మాత్రమే. అక్కడ జారుడు ఒక తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంటే అతన్ని కాంప్రమైజ్ చేయమనట్లేదు. తీసి బయట పడేయమన్నారు అక్కడ. ఇక్కడేంటి నీ వస్తువులను తీసుకుంటున్నాడు అంటే సహించమంటున్నారు. ఎందుకంటే వాడు నేర్చుకుంటాడు వస్తువే కదా! దానికోసం మీరు గొడవలు పెట్టుకొని బయటికి వెళ్లి సంఘాన్ని బయటికి ఈడ్చి దేవుని నామమునకు ఇది తెచ్చి ఎందుకు చేస్తున్నారు ఆ పని అని
వారికి ఇన్స్ట్రక్ట్ చేస్తూ 8వ వచనం, అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. మీరు పరిపక్వతలో ఉండి క్షమించాల్సిన స్టేట్ లో ఉండపోయి ఒకరికొకరు, అతను తీసుకున్నాడు, అతను తీసుకున్నాడు, అందరూ ఒకలాగే ఉన్నారు. మీరు ఇంకా అపరిపక్వతలోనే ఉన్నారు మీరు. ఎప్పుడైతే మీరు అన్యాయం చేస్తున్నారో మీరు ఒక విషయం గమనించాలి. మీరేం చేస్తున్నారు? మేము విశ్వాసులము అని చెప్పి వచ్చారు. కానీ మీరు మోసపోతున్నారు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఎలా మోసం చేసుకుంటున్నారంట వాళ్ళు? మా ఇష్టారీతిన మేము బ్రతికినా కూడా దేవుడు మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారు. అంటే అలవాటు చొప్పున పాపము చేసినా కూడా. అందుకని ఇందాక ఏమన్నాడు పౌలు అక్కడ? జారుడు గాని, విగ్రహారాధికుడు గాని, లోభి గాని, దుష్టుడు గాని, త్రాగుబోతు గాని, తిట్టుబోతు గాని, వీళ్ళందరూ ఎవరు వీళ్ళు? అలవాటు చొప్పున పాపము చేసి, అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు జీవనం అంతా కూడా పాపం చేస్తూనే వెళ్తున్నారు వాళ్ళు. దాన్ని అలవాటు చొప్పున పాపం చేసేవాడు. హాబిచ్యువల్ సిన్ అంటారు దాన్ని. త్రాగుబోతు అని ఎవరినంటారు? ఒకసారి తాగి అయ్యో! నేను ఎందుకు తాగానా అని చెప్పి తలకొట్టుకొని ప్రభు దగ్గరికెళ్లి క్షమాపణ అడిగి తాగకుండా ఉన్న వ్యక్తిని తాగుబోతు అనరు. పొద్దున, సాయంత్రం, ఈరోజు, రేపు, ఈ నెల, నెక్స్ట్ నెల, ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం కంటిన్యూయస్‌గా తాగుతూనే ఉన్నవాడిని త్రాగుబోతు అంటారు. హాబిచ్యువల్ సిన్. అటువంటి వారు సహోదరుని అనడానికి వీల్లేదు. అందరూ కూడా పశ్చాత్తాపం పొంది, మారుమనసు పొంది, ఏ రోజుకి ఆ రోజు దేవుని రూపములో ప్రభువు యొక్క బిహేవియర్‌లో, అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క నేచర్‌లో మారుతూ ఉంటారో అటువంటి వారే సంఘంలో ఉండవలెను. ఎవరన్నా సరే హాబిచ్యువల్ సిన్నర్స్ ఉంటే అటువంటి వారితో భుజింపను వద్దు, వారిని మీ దగ్గర ఉంచను వద్దు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇక్కడ? నేను అన్యాయం చేస్తూ ఉన్నా కూడా హాబిచ్యువల్ వికెడ్‌నెస్, అంటే అలవాటు చొప్పున నేను దుష్టుడిగా ఉన్నా కూడా నన్ను ఎవరు ఏం చేయరు అని అనుకున్నప్పుడు మీరేం చేస్తున్నారంటే మీరు మోసపోతున్నారు. అబ్జర్వ్ చేయండి ఆ వర్డ్. 9వ వచనం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మీరు యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టపడి వచ్చారు. కానీ మీరు పరిపూర్ణ మారుమనసు పొందారా? అది మీకు తెలియాలి మీకు. ఇప్పుడు నేను చెప్తున్నారు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీ అందరికీ. మీరు సంఘంలో ఇప్పుడు ఉన్నారు. అంటే సంఘంలో కూడుకుంటున్నారు అంతే. సంఘంలో ఉన్నారంటే వాళ్ళు నిజంగా అందరూ మారుమనసు చెందారా? మీకు తెలీదు మనకి. ఆ విషయం చెప్తాడు పౌలు అక్కడ. సో మీరు సంఘంగా కూడుకుంటున్నప్పుడు మీలో నిజమైన విశ్వాసులు ఎవరు అంటే ఈ విధంగా ఉండని వారే నిజమైన విశ్వాసులు. సో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి. మిమ్మల్ని మీరే డిసీవ్ చేసుకోవద్దు. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. పాపమును విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి రాని వారు ఎవ్వరు కూడా, అంటే హ్యాబిచువల్ సిన్ లో ఉండిపోయి మేము సంఘంకి అటాచ్ అవుతాము అనుకుని వారంతటా వారే మోసం చేసుకుంటున్నారు. కానీ వారెవ్వరు కూడా దేవుని రాజ్యంలో ఉండరు. దే వర్ నాట్ బోర్న్ అగైన్. వారు తిరిగి జన్మించిన వారు కారు అని చెప్తున్నాడు పౌలు. మీరు ఏం చేస్తున్నారు? మీరు మోసపోతున్నారు. మీరే అలా అనుకుని మీరు ఇంకా ఉండిపోతున్నారు. చాలా మంది మారు మనసు పొందకుండానే సంఘంలో ప్రయాణించేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచనం. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి. ఎందుకు మీలో కొందరు అన్నాడు? అందరూ విశ్వాసంలో రాలేదు. కొందరే వచ్చారు విశ్వాసంలోకి. నిజమైన విశ్వాసంలోకి పరిపక్వతతో ప్రవర్తించేవారు కొందరే ఉన్నారు. అందుకనే చెప్తున్నాడు మీలో కొందరు అన్నమాట. మీరందరూ అట్టి వారై ఉంటిరి అని చెప్పొచ్చు కదా పౌలు అక్కడ. ఎందుకంటే ఈ మిక్స్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారన్నమాట. వాళ్ళ వల్ల కలుషితం అయిపోతుంది. సో మీలో కొందరు అంటే నిజమైన విశ్వాసులు ఉన్నారు. మిగిలిన వారిని చూసి వారు కూడా మారు మనసు పొందాలి. గమనించాలి మీరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి. ఎలాగా? తాగుబోతులు, వ్యభిచారులు, అందరూ ఓల్డ్ లైఫ్ స్టేట్, అందరూ కొరింథీ సంఘం అంతా కూడా
అన్యజనులు వారందరూ కూడా పాపంలో ఉండగా పౌలు సువార్త చెప్పినప్పుడు కొందరు ఏమయ్యారు? ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కాబట్టి సంఘములో ఉన్న అందరూ అలాగే ఉండాలి. అది దేవుని యొక్క సంఘము. మీరు సంఘస్థులు అనబడాలి అని అనిపించుకోవాలి అంటే మీరు ఈ విధంగా ప్రవర్తించాలి. మీరు పరిపక్వతలోకి రావాలి. మీరు మారు మనసు పొందకపోతే పొందాలి. మీరు కడగబడకపోతే ఇంకా కడగబడాలి. మీరు తాగుబోతుగా ఉంటూ నేను కడగబడ్డానని ఎలా చెప్పగలరు మీరు? అది అబద్ధం కాదా? మీకే తెలియట్లేదా? అదనమాట మోసపోకుడి అన్న దానికి అర్థం. మిమ్మల్ని మీరే మోసం చేసేసుకుంటున్నారు. బయటకేమో నేను సంఘంలో ఉన్నానండి. నేను దేవుని బిడ్డనండి. కానీ త్రాగుబోతు, తిట్టుబోతు, వ్యభిచారి ఇయన్నీ ఏంటి పర్పెచువల్ సిన్, హాబిచువల్ సిన్స్ అవి అలవాటు పాపాలు అవన్నీ. పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే పని. సో దానికి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు పౌలు అక్కడ. మీలో కొందరు విశ్వాసంలోకి వచ్చారు. వారిని చూసి మిగిలిన వారు కూడా నేర్చుకుని రండి. లేకపోతే ఏమవుతుందంటే మీరెవ్వరు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. అటువంటి వారికి దేవుని రాజ్యంలో స్థానము లేదు. పాపము ఒప్పుకొని కడుగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిన వారు. ఆ నీతిమంతులుగా తీర్చబడిన వారు నీతి కొరకు బ్రతకడానికి ప్రయత్నిస్తూ సాధిస్తూ ఉంటారు. విక్టోరియస్. వాళ్ళు ఎప్పుడు కూడా విజయవంతంగా కొనసాగుతారు. అలవాటు చొప్పున పాపం చేసేస్తూ నేను ట్రై చేస్తున్నానండి అంటే కుదరదు అక్కడ. దేర్ ఇస్ నో ట్రైయింగ్ అక్కడ. వాడు అలవాట్లో చెప్పి పాపం చేస్తున్న వాడు. సో కనుక మీలో వ్యాజ్యం ఉండడమే ప్రాబ్లం. అసలు వ్యాజ్యమే ఉండకూడదు. అన్యాయం చేస్తున్నారు మీరు. ఒక్కవేళ అవి జరుగుతున్నాయి కాబట్టి మీలో పరిపక్వమైన వాళ్ళు రెండో వాడికి దగ్గరికి వెళ్ళి వదిలేయండి. వాడు నేర్చుకుని వస్తాడు. కానీ మీరు చేసి, అతను చేసి అందరూ అలా చేస్తే దేవుని నామానికి మహిమ కలుగదు. సో ముందుకు వెళ్తూ 12వ వచనంలో అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. మరి యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చారా మనల్ని? నేను ఇంకా ఒక్క స్టెప్ కూడా వేయలేదు విశ్వాస జీవితంలో. మొదటి రోజునే నన్ను నీతిమంతుడివి అని చెప్పి దేవుడు చెప్పి డిక్లేర్ చేశారు. ఎందుకు? హార్ట్ బట్టి, సిన్సియర్ యథార్థతను బట్టి తిరిగి జన్మిస్తావు నీవు. సో యథార్థంగా ప్రభువా నేను పాపిని ఒప్పుకున్న రోజున నేను తిరిగి జన్మించినప్పుడు నేను ఎక్కడికొచ్చాను నేను? ప్రభువు నందు నీతిమంతుడుగా తీర్చబడ్డాను. నాకు ఏమున్నది? నాకు స్వాతంత్ర్యము ఉన్నది. ఆ స్వాతంత్ర్యం ఉన్నది కదా అని చెప్పి అన్ని పనులు నేను చేసేయగలనా ఈ ప్రపంచంలో? నేను నీతిమంతుడు అయిపోయాను కదా అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న అవినీతిని కూడా నేను చేయగలనా? దుర్నీతిని కూడా నేను చేయగలనా నేను? ఆ స్వాతంత్రం ఉందా? దేవుడేం తీసేయలేదు కదా! అందరికీ స్వాతంత్రం ఉన్నది. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఒక పని చేయడానికి మనము ఎన్నుకొనడానికి మనందరికీ కూడా ఆ కెపాసిటీ ఉన్నది. కానీ అన్ని చేయదగినవి కావు. అది ఇంపార్టెంట్ పౌలు చెప్తున్నాడు. నాకు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి నా ఇష్టమొచ్చినట్టు అన్ని చేయడానికి వీల్లేదు నేను. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను నేర్చుకొని ఏది చేయాలో, ఏది చేయకూడదో తెలుసుకొని ముందుకు ప్రయాణించాలి నేను. సో అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని నేను దేని చేతను లోపరచుకొనబడ నొల్లను. నా మీద అధికారము దేనికి ఇవ్వను నేను. ఈ లోక సంబంధమైన పనుల్లో నేను బానిసగా ఈ పని నేను అలా చేస్తూ వెళ్ళిపోను నేను. నేను అన్ని చేయగలను. కానీ ఏదన్నా నేను కట్ చేయాలంటే నేను కట్ చేసేయాలి అంతే. నేను దేని చేతను లోపరచ కొనబడనొల్లను. అంటే దానికి నా మీద అధికారం ఇవ్వను నేను. స్వాతంత్రం ఉన్నదని చెప్పేసి అన్ని పనులు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అన్నియు చేయదగినవి కావు. ముందుకు వెళ్దాం. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇందులో గూఢమైన అర్థము ఉన్నది. మనకి ఫిజికల్ గా ఒక బాడీ ఉన్నది మనందరికి. ఈ బాడీ
2 పనులు ఉపయోగపడతాం మనం. ఒకటేమిటి అంటే ఆహారం. మనందరం కూడా ఆహారం తీసుకుంటాము. మనకు కడుపున్నది. సో, ఆ భోజన పదార్థములు మనం ఎందుకు తీసుకుంటాం మనము? ఈ కడుపులోకి వెళ్లి అవి జీర్ణించుకున్న తర్వాత మనకు శక్తి రావడానికి మనము ఆహారం తీసుకుంటాం. ఆ భోజన పదార్థాలు ఎందుకున్నాయి? మనం తినడానికే కదా ఉన్నాయి. లాజికల్‌గా. లోకరీత్యా మాట్లాడుకుంటే ప్రపంచంలోని భోజన పదార్థాలన్నీ కూడా తినడానికే ఉన్నాయి. లేకపోతే అవి భోజన పదార్థాలు అనరు వాటిని. మరి ఈ కడుపు ఎందుకున్నది? ఆ భోజన పదార్థాలు తీసుకోవడానికి ఉన్నది. సో, ఇది లోకరీత్యా ఉన్న లాజిక్ అది. ఆ లాజిక్ ప్రకారం మీరు ఆలోచించి, ఇదిగో నా శరీరం ఉన్నది. నా శరీరం దేనికి? ఇదిగో ప్రపంచంలో ఏ ప ఆహ్, వ్యక్తితో పడితే ఆ వ్యక్తితో నేనెళ్లి శరీర సంబంధం పెట్టుకోవచ్చు కదా! శరీరం అందుకే కదా ఉంది. అలా అనడానికి వీల్లేదు. మీరు కడుపుకినిని మీ దేహానికి మీరు కంపేర్ చేసుకున్నప్పుడు భోజన పదార్థాలకి నా కడుపు కోసమే కదా ఉన్నాయి అని చెప్పి, నా దేహము జారత్వం చేసుకోవచ్చు కదా నేను. అందుకోసమే కదా దేహం ఉన్నది అని అనుకుంటే, మీరు లోకస్తులు తర్కించే విధానంలో తర్కించి మీరు మోసపోవద్దు. భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి అంటే, దానికొక మీనింగ్ ఉన్నది. ఏమిటి అది? అది ఆహారము ఈ శరీరానికి శక్తి కొరకు అవసరం కనుక శక్తికి కావాల్సినంత వరకు మనం తిని దానికి ఆ పని అక్కడితో ముగిస్తాం మనం. కానీ దేహము జారత్వం కొరకు కాదు. అదే విధంగా కంపేర్ చేసుకొని నా దేహము ఇదిగో నా కోరికలొస్తున్నాయి కాబట్టి కోరికలు తీర్చుకోవడానికి దేహం ఉంది అని చెప్పి ప్రపంచంలో జారత్వము, వ్యభిచారము చేసుకుంటూ వెళ్ళిపోతే అది అతి దుర్నీతి, అతి భయంకరమైన పని. ఎందుకు? దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. మీరనుకుంటున్నట్లు మీ ఫిజికల్ బాడీ భోజనం కొరకు, కేవలము జారత్వము కొరకు అని అనుకుంటున్నారేమో కానీ దాని కొరకు కాదు. అంటే సెక్షువల్ ఇంటరాక్షన్ కొరకు కాదు. ఈ దేహముకి ఒక విలువ ఉన్నది. ఈ దేహము ప్రభువు నిమిత్తమే. అంతే కాకుండా ప్రభువు దేహము నిమిత్తమే. ఇది కొత్త మాటని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు పౌలక్కడ. నీ దేహము ప్రభువు నిమిత్తమే నాకు ఆగిపోతే అక్కడికి ఒక మీనింగ్ ఆగిపోతుందక్కడ. కానీ ప్రభువు దేహము నిమిత్తమే ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశాడంటే ఆ మాట, మన దేహము తిరిగి లేపబడబోతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ దేహము ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మట్టితో వచ్చింది, మట్టితో వెళ్ళిపోతుంది కదా! కనుక ఈ దేహం గురించి ఏం ఆలోచించక్కర్లేదు. ఈ దేహం ఎలాగో చనిపోతుంది. ఎలాగో మట్టిలోకి వెళ్ళిపోతుంది. నా ఆత్మ రక్షింపబడింది. దేహంతో పాపం చేయొచ్చు అని అనుకునే అనేక మంది వెర్రివారున్నారు ఈ ప్రపంచంలో. వారికి చెప్తున్నాడు పౌలు ఆ అపరిపక్వతలో ఉన్న వారికి. మీరు ఏమనుకుంటున్నారు? మీరు లోక తర్కము ప్రకారం ఆలోచిస్తున్నారు మీరు. భోజన పదార్థము కడుపునకు, కడుపు భోజన పదార్థమునకు. దేహం ఉందంటే దేహానికి ఏం కోరికలొస్తే ఆ కోరికలు తీర్చేసుకోవడం. ఆ బయట ఉన్న కోరికలన్నీ నా దేహం కొరకే కదా ఉన్నాయి. ఈ తర్కంతో వాళ్ళు ఆలోచించి వాళ్ళు జారత్వంలో కంటిన్యూ అవుతున్నారు అక్కడ వాళ్ళు. కొరింథీ సంఘంలో ఉన్నవారు. ఎందుకు? వారు అందులోంచి వచ్చారు గానీ ఇంకా నేర్చుకునే ఆ ప్రయాణంలో పరిపక్వతలోకి రాలేదు. కొంతమంది అసలు మారు మనస్సే పొందలేదు. యేసు ప్రభువుని ఇష్టపడి వచ్చారు, ఉండిపోయారక్కడ. కానీ ఇప్పుడు పౌలు క్లారిఫై చేస్తున్నారు. నీ దేహము ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ దేహము ప్రభువు నిమిత్తము, ప్రభువు దేహము నిమిత్తము ఎందుకు ప్రభువు దేహం నిమిత్తం అంటే నెక్స్ట్ వచనంలో చెప్తున్నాడు పౌలక్కడ. ఎందుకు తెలుసా? ప్రభువు దేహము నిమిత్తము మన దేహాలను తిరిగి మహిమ శరీరంలో మార్చుటకు ప్రభువు అక్కడ శిలువ మీద శ్రమ పొందారు. దేవుడు ప్రభువును లేపిన మనలను కూడా తన శక్తి వలన లేపును. ఏమిటా లేపడం? దేహము మహిమ శరీరం పొందుకోవాలి మనం అందరం కూడా. సమాధులలో ఉన్న అనేక మంది ప్రభువు మాట విని ఆ తీర్పు దినమున తిరిగి లేతురు. ఏమిటా లేవడం అంటే అది? రిజరెక్షన్, పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు పౌలక్కడ. అది ప్రభువు దేహము నిమిత్తమే అని. దేహాన్ని లైట్‌గా తీసుకొని దాని ఇష్టం వచ్చినట్టు దాన్ని బతకనివ్వండి అని చెప్పే బోధలన్నిటికి విరుద్ధంగా పౌలు చెప్పేదేంటంటే, దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ యాస్ వెల్ యాస్ సెక్షువల్ ఇమ్మోరాలిటీ. ఎందుకంటే ఈ 2 పనులే కదా దేహంతో జరిగేవి. ఒకటి భోజనము, రెండవది కామాతురత. సో, కడుపు భోజనం కదా అని చెప్పి ప్రపంచంలో ఉన్న భోజనం అంతా కడుపులో పడేస్తే ఏమవుతుంది?
పాడైపోతుంది బాడీ. దానికి ఉన్న బౌండరీస్ లోనే భోజనం తీసుకోవాలి. అలాగే దేవుడు మనకిచ్చిన బౌండరీస్ లోనే అదేమిటి 7వ అధ్యాయంలో రాబోతుంది అదంతా. ఆ బౌండరీస్ ఏమిటి? ప్రతి వానికి వాని సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండవలెను. యెస్, సెక్షువల్ ఇంటర్‌కోర్స్ ఈస్ డివైన్. దేవుడు ఇచ్చిన బహుమతి అది. అది వరం అది. అది కేవలము వివాహ వ్యవస్థలో మాత్రమే ఉంచాలి. బౌండరీస్ ఉన్నాయి. కడుపుకు కూడా బౌండరీస్ ఉన్నాయి. అది కాకుండా నా దేహం ఉంది, దాని కోరికలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతే దాన్ని వెరితనం అంటారు, దాన్ని దుష్టత్వం అంటారు. మీరు ఇంకా అపరిపక్వతలో ఉన్నారు, మీరు ప్రభువుని ఇంకా తెలుసుకోలేదు అని చెప్తున్నాడు. సో ఆ కంటిన్యూషన్ గమనించాలి మనం అందరం. ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఒక వ్యక్తి జాగ్రత్తలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి, ఆ పులిపిండి అనే ఆ ఇన్స్ట్రక్షన్ నుంచి, నెక్స్ట్ ఈ వ్యాజ్యముల దగ్గర నుంచి వచ్చాడు అక్కడ. ఎందుకంటే ఇంకా అపరిపక్వతలోనే ఈ వ్యాజ్యం ఆడుతూ బయటకు వెళ్తూ ఉన్నారు. మీలో అన్యాయస్తులు ఉన్నారు, ఇంకా జారులు ఉన్నారు, మీరందరూ దేవుని వారసులు అనుకుంటున్నారు, కానీ మీరు కాదు. మీరు మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధ పరచబడుతూ ముందుకి కొనసాగించాలి. సో ఆ పరిశుద్ధంగా కొనసాగించాలి అంటే మీరు ఏం కేర్ తీసుకోవాలి? మీ బాడీస్‌ని కేర్ తీసుకోవాలి. మీ దేహము. ఎందుకంటే ఈ దేహము ఎవరి నిమిత్తము? ప్రభువు నిమిత్తమే. ప్రభువు ఎందుకు శిలువ మరణం పొందారు? మనలను దేహముతో సహా పునరుద్ధారం చెందుటకు. కేవలం ఆత్మరూపంగా గాలిలో ఉంచట్లేదు మనల్ని. మనకి మహిమ శరీరం ఇవ్వబోతున్నారు. అదే ఈ మాట, ప్రభువు దేహము నిమిత్తమే. పౌలు ఇంట్రడ్యూస్ చేసిన మర్మం అది. సో దేవుడు ప్రభువును లేపెను. చూసారా? పునరుద్ధానం దగ్గరికి వెళ్ళాడు అక్కడ వెంటనే కాంటెక్స్ట్ లో. మనలను కూడా తన శక్తి వలన లేపును. మనము కూడా పునరుద్ధానం చెందుతాం. ఈ బాడీస్ అని దేవునికి అంత ఇష్టము, దేవునికి అంత ఇంపార్టెంట్. కానీ ఈ బాడీ కాదు. ఎందుకంటే ఈ బాడీ వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు మనం ఈ దేహంలో ఉండగా ఈ బాడీ వెళ్ళిపోతుంది కదా అని చెప్పి దాని ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీల్లేదు. అది ఇంపార్టెంట్ అన్నమాట ఇన్స్ట్రక్షన్ అక్కడ. ఈ బాడీ చనిపోయినా కూడా మనకి మహిమ శరీరం ఇస్తారు కాబట్టి, ఈ బాడీలోనే దేవుడు నన్ను కొనుక్కున్నారు కాబట్టి ఈ బాడీతోనే నేను దేవుని మహిమపరచాలి. నెక్స్ట్ వచనము స్పష్టంగా చెప్తున్నాడు పౌలు. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? మనం ఇంకా బాడీలో ఉన్నామంటే మన ఆత్మ విమోచింపబడింది అంటే మన బాడీని కంట్రోల్‌లో తెచ్చుకొని మరి దేహముతో కదా దేవునికి మనం మహిమపరచాలి. నా ఆత్మ బానే ఉందని కానీ శరీరం పాపం చేస్తుందంటే ఏమిటది లాజిక్? ఏమి లేదు అందులో తర్కం. సో మన దేహము క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రము తగదు. సో నా బాడీలో పార్ట్స్ అన్ని కూడా, నా ఐస్, నా నోస్, నా మౌత్ గాని, నా ఇయర్స్ గాని, నా చేతులు గాని, నా ప్రైవేట్ పార్ట్స్ గాని అన్ని కూడా దేవుని కొరకు సెపరేట్ చేయబడ్డాయి విమోచింపబడినప్పుడు. ఎప్పుడైతే అవి సెపరేట్ చేయబడినవో అవి ఎవరి కొరకు ఉపయోగించాలి? నేను పరిశుద్ధత కొరకు ఉపయోగించాలి అన్నిటినీ కూడా. అందుకనే వివాహ వ్యవస్థను దేవుడు ఇచ్చారు ఒక వరంగా. మనకి కావాల్సిన నాలెడ్జ్, విజ్డమ్ ఇచ్చారు. ఏ ఫుడ్స్ తినాలి, ఏ ఫుడ్స్ వదిలిపెట్టాలి, ఎప్పుడు వదిలిపెట్టాలి, ఎంత వదిలిపెట్టాలి అన్ని కూడా ఉన్నాయి ఒక ఇది. సో ఈ దేహము క్రీస్తునికి అవయవంలో ఉన్నవి కనుక అవి తీసుకువెళ్ళి మన ఇష్టారాజ్యంగా వాటిని వాడితే ఏమవుతుంది? అవి పాడైపోతాయి. అటువంటి విధంగా మీరు చేయవచ్చునా? మీరు ఎవరికి చెందినవారు? మీరు క్రీస్తుకు చెందినవారు, ఇంక్లూడింగ్ యువర్ బాడీస్. మీ ఆత్మ ఒక్కటే కాదు. చాలా మంది దేహాలను పక్కన పెట్టేసి ఎలాగో పోయే బాడీయే కదా అని అనుకుంటాం. కానీ చాలా జాగ్రత్తగా అందరం కూడా ఉండాలి. అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలిసి కొనువాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? ఎవరైతే ఎవరితో కలుస్తారో వారు ఒకే శరీరం అయిపోతారు అని చెప్పి మోషే చెప్తున్నాడు. ఎక్కడ చెప్పాడు? ఆదికాండంలో చెప్పాడు. దేవుని వాక్య ప్రకారం దేవుడు ఆదామును అవ్వను చేసినప్పుడు వారు ఏక శరీరులగుదురు అని మోషే చెప్పాడు. మోషే ద్వారా చెప్పించారు దేవుడు. సో ఎవరైతే ఎవరితో శరీరకంగా కలుస్తారో వెంటనే వారు వారితో సాంగత్యంలో వెళ్ళిపోయినట్టే. సో వేశ్యతో కలుసుకున్నవాడు వేశ్య సంగత్యుడు అయిపోయాడు అక్కడ. సో మీరు దేవుని శరీరం తీసుకెళ్లి వేశ్యతో ఎలా కలుపుతారు మీరు? హౌ కెన్ యూ డూ దట్ వన్? వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. మీకు ఆ విషయాలన్నీ తెలుసు కదా. కాబట్టి మీరు ఇప్పుడు యాక్చువల్‌గా ఎవరితో కలుసుకున్నారు మీరు? ఈ లోకాన్ని వదిలిపెట్టి ప్రభువుతో కలుసుకున్నారు కాబట్టి మీరు ప్రభుతో ఏకాత్మయై ఉన్నారు.
ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు అంటే, నేను ప్రభువుతో ఏకాత్మతలో ఉండి శరీరముతో వేశ్యతో ఏక శరీరంగా ఉంటానంటున్నారు. అది కుదరదు అక్కడ. ఎందుకంటే మీ ఆత్మ, మీ శరీరము 2 కూడా దేవునికి అవయములై ఉన్నవి. ఆ పాయింట్ మాట పౌలు చెప్తున్నాడు అక్కడ. ఆ డివిజన్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఓకే, నేను ఆత్మ దేవుని ఆరాధిస్తాను గానీ శరీరము దాని కోరికలు దానికి ఉంటాయండి. దాని ఆకలి దానికి ఉంటదండి. అందుకని నా ఇష్టం వచ్చినట్టు తింటాను. నా ఇష్టం వచ్చినట్టు వ్యభిచారం చేస్తాను. అంటే నీవు అసలు ప్రభువు యొక్క అవయవం కానే కావు. నీకు తెలీదా ఆ విషయం? నువ్వు ప్రభువుతో ఆత్మలో కలిసినప్పుడు, ఏకాత్మ అయినప్పుడు నీ శరీరము కూడా నీ ఆత్మలోని భాగమే. ఆ శరీరము విడిచిపెట్టి మహిమ శరీరంలో నీకు లేపబోతున్నారు ప్రభువు త్వరలో. ఆ విధంగా తన కుమారుణ్ణి ప్రభువు, తండ్రి అయిన దేవుడు మరణం నుంచి తిరిగి లేపారు కనుక, నీవు అదే ప్యాటర్న్‌లో నీవు కూడా మరణించి లేక మార్పు చెంది ఒక మహిమ శరీరంలోకి ప్రభువు వల్లే మారుతున్నావు. అది దేవుని యొక్క సంకల్పము. దేవునికి అత్యంత ఇష్టమైనది. అటువంటి దేహము దేవునికి చెందినదైనప్పుడు ఆ దేహాన్ని సెపరేట్ చేసి నీవు వేశ్యా సాంగత్యం చేయడానికి వీలు లేదు. జారత్వం చేయడానికి వీలు లేదు. ప్రభుతో కలిసిన వాడు ప్రభుతో ఏకాత్మై ఉన్నాడు గనుక ఆ ఆత్మ వెనుక దేహము కూడా ఉంది కాబట్టి నీవేం చేయాలి ఇప్పుడు ఆ దేహాన్ని? 18వ వచనము. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఇది చాలా ఇంపార్టెంట్. జారత్వం అనేది సాతాను పెట్టే టెంప్టేషన్. అన్ని రకాలుగా, ఎన్ని రకాలైతే అన్ని రకాలుగా ప్రపంచంలోని స్త్రీలకి, పురుషులకి కళ్ళ ముందు ఒక టెంప్టేషన్, ఒక శోధన వాడు పెడతాడు. వాడు బలవంతం చేయడు. శోధన పెట్టి వాడు వెయిట్ చేస్తా ఉంటాడు ఎవరిని మింగుదామా అని. ఎవరి డ్యూటీ అది పారిపోవడం? మన డ్యూటీ. ఎళ్లి కత్తిపడి ఎదిరించమంటలేదు అక్కడ దాన్ని. పారిపోమంటున్నారు అక్కడి నుంచి. అది విజ్డమ్ అన్నమాట. అది జ్ఞానం అది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. వివాహ వ్యవస్థలో ఉన్న స్త్రీ, పురుషులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఎంత దూరంగా ఉంటే అంత తొందరగా దాని మీద విజయం సాధిస్తారు. దాని దూరంగా పారిపోవడంలో విజయం ఉంది. దాని దగ్గరికి వెళ్లి నేను ఎదిరించి నిలబడతాను అంటే నీవు ఓడిపోతావు. గ్యారంటీ. ఎవ్వరికన్నా సరే. స్త్రీ గాని, పురుషుడు గాని. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. సో జారత్వము గురించి మనం ఇందాక డిస్కస్ చేసాం. దానికి దూరముగా పారిపోవటంలో మేలుంది కానీ దాన్ని ఎదుర్కొనడానికి ముందు వెళ్తే ఆ శోధనలో పడిపోయే అవకాశం ఉంది. అందుకనే పౌలు చెప్పే ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా ఫ్లీ అని అంటాడు. ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. ఇంకా అనేక ప్రదేశాల్లో కూడా అదే మాట చెప్తాడు. దూరముగా పారిపోవుడి. ఎందుకు? మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది. అంటే మిగిలిన పాపములన్నీ కూడా దేహంతో సంబంధం లేదు కానీ ఈ ఒక్క పాపము డైరెక్ట్ గా దేవుని కొరకు ప్రత్యేకించబడిన నీ శరీరంతోనే నువ్వు పాపం చేసేస్తున్నావు. సో ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక నుంచి ఎందుకు ఈ పాయింట్ రైజ్ చేస్తున్నాడంటే, ఓకే, దేహము ఆల్రెడీ కర్స్ అయిపోయిన, శపించబడిన దేహము, మట్టిలో వచ్చింది మట్టిలోకి వెళ్ళిపోతుంది అని లైట్ గా దాన్ని తీసుకోకూడదు, అని తేలికగా దాన్ని తీసుకోకూడదు. ఎందుకు అంటే ఈ దేహము సృష్టించింది ఎవరు? దేవుడు సృష్టించి ఇచ్చారు. మనము మన పాపము వలన దాన్ని శపింపబడించాము కానీ అది సృష్టించి ఇచ్చింది ఎవరు? మనందరికీ. అది దేవుడు అనుగ్రహించారు మనందరికీ కూడా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మనల్ని ఆత్మలో విమోచించారు దేవుడు. అంతేకాకుండా ఇదే దేహంలో నివసిస్తున్నానంటున్నారు దేవుడు. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? సో ఏ దేహం అయితే మనకు ఉన్నదో ఆ దేహము చాలా విలువైనది. ఆ దేహంకి డెస్టినీ మట్టి అయిపోవచ్చు. కానీ ఎందుకు అంటే ఆ మట్టిలో నుంచి ఇదే దేహాన్ని దేవుడు మార్పు చెందించి మహిమ శరీరముగా తన దగ్గరికి పునరుద్ధానంలో తీసుకొనబోతున్నారు. సో ఆ దేహాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు మనందరికీ. అంతేకాకుండా ఈ దేహములో దేవుడు ఉండడానికి ఇష్టపడి పరిశుద్ధాత్మ దేవుని పంపించి మన దేహములలో ఉంటున్నారు కనుక మన దేహం ఏమైంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నది. సో ఇంత విలువైన ఈ దేహమును మనం తేలికగా కొట్టిపారేసి అది
ఈ లోక సంబంధమైన భోజనమునకు, లోక సంబంధమైన శరీరేచ్ఛలకు దాన్ని వదిలిపెట్టకూడదు. మన ప్రభువుతో ఆత్మలో ఎలాగ ఏకాత్మై ఉన్నామో మన దేహము కూడా ఆత్మతోనే కలిసి ఉంటుంది కాబట్టి మనం ప్రభువు కొరకే నియమింపబడ్డాం, మనం ప్రత్యేకించబడ్డాము. ఇంగ్లీష్ లో కాన్సెక్రేటెడ్ అంటారు దాన్ని. ఎందుకు? నా దేహముకు మీద నాకు ఇంకా అధికారము లేదు. ఒకప్పుడు నాకు అధికారం ఉంది. ఎప్పుడు? ప్రభువుని తెలుసుకొనంత వరకు నేను ఏం చేశాను? నా దేహాన్ని నా ఇష్టం వచ్చినట్టు ఉపయోగించాను నేను. ఎందుకు అంటే అది నా సొత్తు అని నేను అనుకున్నాను నేను. కానీ దేవుడు ఏమంటున్నారంటే అది నీ సొత్తు కాదు. నేను కొన్నాను నిన్ను, నీ దేహంతో సహా. నీ ప్రాణాత్మ శరీరాలను నేను శిలువ మీద నా రక్తం క్రయధనం ఇచ్చి నేను కొనుక్కున్నాను కనుక ఇప్పుడు నీవు ఎవరి సొత్తు? నీ ప్రాణాత్మ శరీరములు నా సొత్తు అని దేవుడు అంటున్నారు. పౌలు ఏమంటున్నాడు? మీరు మీ సొత్తు కారు. ఎప్పుడైతే నా దగ్గర నాది కాని సొత్తుందో అది యజమానిది అన్నప్పుడు దాన్ని ఎలా చూడాలి నేను? జాగ్రత్తగా చూడాలి. యజమానికి అప్పగించాలి నేను నా ప్రాణాత్మ శరీరాలను నేను. సో నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ట్రస్ట్ ఇచ్చారు. ఈ ట్రస్ట్ మీద నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆ ట్రస్ట్ ఏంటి? నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము. ఎప్పటి వరకు ఈ భూమి జీవిస్తానో ఈ మూడింటిని నేను ఏం చేయాలి? నేను దేవుని కొరకు ప్రత్యేకించి ఆయనకి అప్పగించాలి నేను. ఆయన ఎప్పుడైతే అడిగితే అప్పుడు. అది నా మరణం అవ్వచ్చు, లేకపోతే ఫ్రాక్చర్ అవ్వచ్చు. కానీ అప్పటి వరకు ఈ సొత్తు ఎవరిది? యజమాని ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మీరు మీ సొత్తు కారు. ఎందుకో తెలుసా? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. ఆ విలువ ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క విలువైన శరీరము, రక్తము. ఆయన శరీరమును ఆ శిలువ మీద అప్పగించి రక్తము చిందించి మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మరణము పొంది మనలను విమోచించారు. పాపము నుండి మనల్ని విడిపించారు. సో ఏం చేశారు? మళ్ళా ప్రాణాత్మ శరీరాలను యేసుక్రీస్తు ప్రభువు తన క్రయధనముగా తన రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. కొనబడిన వారం మనము, విలువ పెట్టి కొనబడిన వారము కనుక నాకు ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నది, ఒక బాధ్యత ఉన్నది. ఏమిటి అంటే నన్ను కొనుక్కున్న నా యజమాని సొత్తు అయిన నా ప్రాణాత్మ శరీరాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. కేర్లెస్ గా నేను ఉండకూడదు. ఎంతవరకు అయితే అంతవరకు. అది రేపే అయిపోవచ్చు. నాకు జబ్బు వచ్చి రేపే అవ్వచ్చు. రేపటి వరకు జాగ్రత్తగా నేను చూసుకోవాలి నా బాడీ. అది ఎల్లుండి అవ్వచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకొక 40 సంవత్సరాలు నాకు జీవితం ఉండొచ్చు. నాకు తెలియదు, నీకు తెలియదు. కానీ దేవుడిచ్చిన అవకాశంలో ఉన్నదంతలో, నీకు తెలిసినదంతలో నీవు జాగ్రత్తగా నీ దేహాన్ని దేవుని కొరకు ఉపయోగించి నీ దేహముతో దేవుని మహిమపరచాలి. ముఖ్యమైన పాపం ఏంటి? జారత్వం, శరీరంతో ముడిపడి ఉన్న పాపం. అందుకని పౌలు ఏమన్నాడు? మిగిలిన పాపములన్నీ దేహం బయట ఉంటాయి, ఒక్కటే దేహానికి ముడిపడి ఉంటది, దానికి దూరముగా పారిపోవుడి. అది విజ్డమ్, జ్ఞానము. అవకాశము ఒక 10 అడుగులు ఉందంటే ఈ 10 అడుగులు యువతలే ఇటు నుంచి వెనక్కి పారిపోవాలి. ఆ 2-3 అడుగులు వేసి చూస్తాను అన్నారు అంటే అక్కడ సాతాను అన్ని రకాల అస్త్రాలతో రెడీగా ఉన్నాడు. మనము సర్వాంగ కవచం ధరించుకుని దూరంగా పారిపోవాలి. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఇటువంటి అనేక విధములైన మోసముల నుండి, డిసెప్షన్ నుండి ప్రతి విశ్వాసి తప్పించుకొని పరిపక్వతలోను పరిశుద్ధతలను యేసుక్రీస్తు ప్రభువులే మారుతూ ముందుకు వెళ్ళాలి. అది కొరింథీ సంఘానికి, తద్వారా సంఘం అంతటికి పౌలు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ఇందులో మర్మాములతో కూడా కలిపి చెప్పాడు పౌలు. మీ కెపాసిటీ, మీ యోగ్యత మీరు గమనించండి. దేవుడు మిమ్మల్ని ఇందుకొరకు పరిచారు. అవన్నీ మీరు అర్థం చేసుకొని ఈ లోకములో ఇప్పుడు నివసిస్తున్నప్పుడు మీరు ఏ విధంగా మీరు ప్రవర్తించాలి అని వారికి ఇన్స్ట్రక్ట్ చేసి ఈ 6వ అధ్యాయం ఇక్కడ ముగించాడు. ఇక్కడితో మనం కూడా బైబిల్ స్టడీ ముగించుకొని తిరిగి 7వ అధ్యాయంలో వివాహ వ్యవస్థ గురించి పౌలు చెప్పిన 40 వచనములతో కూడిన అధ్యాయం